యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. దేశ చరిత్రలోనే సంచలనమైన న్యూస్ చూస్తూ ఉన్నారు మీరు. ముగ్గురు అంటే గాలివే కంపెనీ ముడికి తాకించుకున్నారంటే ఇదే. ముగ్గురు ఐపీఎస్లే కాదు, ఒక ఏసీపీ, ఒక ఇన్స్పెక్టర్, చాలామంది ఇట్లా సస్పెండ్ అయిపోయారు. చాలా దారుణం అంటే దారుణం. అంటే పరిస్థితులు ఎట్లుంటాయంటే మిత్రులారా, నేను అదే చెప్తున్నా. నిన్న కూడా చెప్పిన, ఏ విషయంలోనైనా కూడా ఐపీఎస్ అధికారులైనా ఐఏఎస్లైనా ఎవరైనా ఆచితూచి పనిచేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండని, లేకపోతే ఏదో మంత్రి చెప్పిండని, ఎమ్మెల్యే చెప్పిండని ఏది పడతా చెప్తేందంటే ఒక ఇట్లే ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేది మనం పోయింది. మేము సిన్సియర్ ఆఫీసర్లం, మేము చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకారం. అయితే పోలీస్ స్టోరీ సినిమాలు చెప్పిండు ఆ విషయాల గురించి. ఇట్లా వీళ్ళందరినీ సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది ఈ యొక్క వార్త. అలాగే ఈ ఇష్యూ ఏంటిది, మరి ఈ వార్త ఏంటిది అనేది కూడా మనం చదువుదాం మిత్రులారా. మొత్తం నటి జత్వాని వ్యవహారంలో సంచలన పరిణామం. అంటే గవర్నమెంట్ చేంజ్ కాగానే ఆమెకు ధైర్యం వచ్చింది. చాలా దిక్కులో జరిగినాయి మిత్రులారా. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ హయాంలో కొంతమంది టార్చర్ చేసి ఐపీఎస్ అధికారులు. సో అవి కూడా ఇప్పుడు బయటకు వస్తాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క నటి జత్వాని నటి వ్యవహారంలో సంచలన పరిణామం. సో ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో ఎవడెవడు ఏమేం చేసిండో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు. ముంబై నటి కాదంబరి జైత్వానికి వైసీపీ వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. చూసిరా, ఇజ్జత్ మీద. అంటే దేశ చరిత్రలోనే ముగ్గురు ఐపీఎస్లు ఒక్కటేసారి సస్పెండ్ అవుడు, అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది ఒక సంచలన నిర్ణయం. చంద్రబాబు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అవుట్, కాంతి రాణా టాటా అవుట్, విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేసింది. మొత్తానికైతే ముగ్గురు, విశాల్ గున్ని, అలాగే రాణా, అలాగే ఆంజనేయులు, వీళ్ళు ముగ్గురు మీద కూడా సస్పెన్షన్ వేటేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ముగ్గురి సస్పెన్షన్ ఫైల్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసిండు. అయిపోయా, పీకిర్రు. కుక్కలు కానాయి మిత్రులారా, వీళ్ళు కుక్కలు కూడా కానాయి. మేము ఐపీఎస్లము ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి ముంబై పోయి మనం పట్టుకొచ్చింది, కిడ్నాప్ చేసిందంటే ఇంత దారుణం అయితే ఏమున్నది. ఇక అందుకనే దేంట్లో ఇన్వాల్వ్ కావాలి, దేంట్లో ఇన్వాల్వ్ కావద్దు అనేది జర అధికారులు చూసుకోవాలి. ఇది నిజంగా అధికారులందరికీ షాకింగ్ న్యూసే. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. మన దేశంలో ఉన్న పెద్ద ఏంటి ఉద్యోగాలు ఏంటి మిత్రులారా? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు ఇవే. సో ఇక ఐపీఎస్లనే వేసిపడేసిర్రు, సస్పెండ్ చేసిర్రు. ఇంకెవరున్నారు కింద ఉద్యోగులు? ఇంత దారుణం అయితే ఏం లేదు. అంటే ఒక ఐపీఎస్లు ఈ విధంగా ప్రవర్తించడము అంటే జగన్మోహన్ రెడ్డి నీడబడ్డా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసిన, వైఎస్ఆర్సీపీలు చెప్పింది చేసిన, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది చేస్తే ఆ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ ఇంకా రాలే అమెరికా నుంచి. ఈడ తెలంగాణలో వీళ్ళు కూడా పోతారు. సో మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలలోనే ఇది ఒక సంచలనం, అలాగే దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం మిత్రులారా. మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసిండు. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, ఇంకా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ అవుట్, సస్పెండ్. ఏసీపీ హనుమంతరావులను డీజీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీని సస్పెండ్ చేసిర్రు, ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ కూడా ఈ కేసులో సస్పెండ్ చేసిర్రు. మొత్తానికైతే పట్టబట్టబోతారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. జియో నంబర్ 1591, 1592 విడుదల చేసింది. జియో విడుదల చేసింది. ఐపీఎస్ అధికారులు కదా. కాన్ఫిడెన్షియల్ అని వెబ్సైట్లో ప్రభుత్వం పేర్కొంది. కాన్ఫిడెన్షియల్ అని. కాగా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని నటి జత్వాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పారిశ్రామికవేత్తపై అంటే జిందాల్గాడు తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబై వచ్చి తనతో పాటు తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయడంలో కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె పేర్కొన్నారు. తన పూర్వపరాలు ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గున్ని ఆరా తీయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాల్ గున్ని పైన అయిపోయా మొత్తం వేసుకొని చాతు ఇప్పించుకుంటా మొత్తం డీసీపీ రామచంద్ర ఆ సినిమా ఘర్షణ సినిమా ఉన్నది కదా, పోలీస్ స్టోరీ సినిమా ఉన్నది కదా. పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ లెక్క బిల్డప్లు కొట్టిర్రు వీళ్ళు ముగ్గురిని బీకిర్రు. విద్యాసాగర్ను వెంటనే అరెస్ట్ చేసి తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించారని కాదంబరి కోరిన విషయం తెలిసిందే. మొత్తానికైతే కుక్కల విద్యాసాగర్ను కూడా వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ను కూడా
ఇమీడియట్లీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడ్డాయి. మొత్తానికైతే 3 ఐపీఎస్ అధికారులు బీకిండ్రు, అలాగే ఒక సిఐ, ఒక ఏసీపీ, మొత్తం 5 అంటే సంచలనం. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సస్పెన్షన్ కావడం ఇది మొట్టమొదటిసారి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఐపీఎస్లు సస్పెండ్ అవడం ఏంది? విశాల్ గుండె అయితే రోడ్డు మీదకి వచ్చి బిల్డప్లు మామూలుగా ఉండపోయేది, ఆయనకు సెల్ఫీలు. ఇక నా అంత హానెస్ట్ ఆఫీసర్ ఎవరు లేరు అనుకున్నారు, పీకిరు. చంద్రబాబు నాయుడు రంగంలో దిగితే వార్ వన్ సైడ్ అయిపోయింది, ఒక్కటే దెబ్బకు పీకిరు. జత్వానికి గెలిచింది, న్యాయం గెలిచింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఉత్సవోసుకుంటూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏడ నాకు ఇది చుట్టుకుంటుందో అని జగన్మోహన్ రెడ్డి కూడా గదగద అనుకుంటాడు. ఇక రోడ్ల మీదకి అత్తుడు వేస్తే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది. అక్కడ ప్రతిపక్షమే లేదు, జనసేన, బీజేపీ, టీడీపీ, ఆడ ఎన్డీఏనే అంతే, అక్కడ ప్రతిపక్షం అనేది లేదు మిత్రులారా. సో మొత్తానికైతే ఇది చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో ఈ దీంట్లో మొత్తానికైతే ఈ న్యూస్లో కంపల్సరీ అంటే ఇది దేశ చరిత్రలో ఒక మైల్ రాయిగా మడిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసిరు, జీవోలు రిలీజ్ చేసి కాన్ఫిడెన్షియల్ అని పెట్టి మరీ సస్పెండ్ చేసిరు, ఎందుకంటే ఐపీఎస్ అధికారులు కాబట్టి. ఇది ఇంకో పేపర్లో వార్త ఎట్లా వచ్చిందని చూద్దాం. దీంట్లో కూడా ఇంకో పేపర్లో కూడా ఏపీలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముంబై నటి కాదంబరి జైత్వానీపై అక్రమంగా పెట్టిన కేసులో 3 ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ అంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణాట, విశాల్ గున్ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వైసీపీ హయాంలో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో కాదంబరి జత్వానికి మధ్య జరిగిన వివాదం పంచాయతీ ఏపీలోని వైసీపీ కీలక నేత వద్దకు వచ్చింది. దీంతో ఆ కీలక నేత పారిశ్రామికవేత్తతో జిందాలు ఉన్న సాన్నిధ్యం కారణంగా అతన్ని కాపాడేందుకు పోలీసు భాషలను ఉపయోగించాడు. దీంతో ఆ పోలీసు అధికారులు జత్వానిపై అక్రమంగా కేసులు పెట్టి ఆమె తల్లిదండ్రులను కూడా తో పాటు ఆమెను జైల్లో ఉంచిర్రు. అనంతరం ఆమెను బెదిరించి సంతకాలు తీసుకున్నారు, సెటిల్మెంట్ చేసిర్రు. ఏపీలో ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారాన్ని కోల్పోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నడి జత్వాని కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ముఖ్యమంత్రి స్పందించి ఇమీడియట్లీ విచారణ చేయించిండు. సో ఈ యొక్క వచ్చిన నివేదికల ఆధారంగా జీవోలు తీసి మరీ సస్పెండ్ చేసిర్రు. కాన్ఫిడెన్షియల్ అని వెబ్సైట్లో పెట్టి మిత్రులారా, ఇంతకంటే దరిద్రం ఏముండదు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టు. ఐపీఎస్లైనా, ఐఏఎస్లైనా, ఐఎఫ్ఎస్లైనా ఎంత పుడింగ్ అయినా కూడా ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. నాకు తెలిసి క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి వీళ్ళ మీద. క్రిమినల్ కేసులు కూడా సస్పెండ్ అయ్యారు కదా, నెక్స్ట్ క్రిమినల్ కేసులు నమోదవుతాయి. మీరు చూడండి, ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు. ఈ 3 ఐపీఎస్లు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించాలి. ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. నేను రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకురావడం, 3 జైల్లో పెట్టడం, తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టడం, జిందాల్ గారిని కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రంగంలో దిగడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినట్టు ఐపీఎస్లు, ఏసీపీలు, సిఐలు వినడం, వాళ్ళందరూ సస్పెండ్ అవ్వడం మనకు దరిద్రం పోయింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల సంచలనం, దేశంలోనే సంచలనం అని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.